నమస్తే అండి. వెల్కమ్ టు మహావాస్తు. ఈరోజు మనము బెంగళూరు నగరానికి వచ్చామండి. ఇక్కడ బెంగళూరులోని కేఆర్‌పురం అనే చోటికి ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ చూడ్డానికి వచ్చాము ఈరోజు. మన సబ్‌స్క్రైబర్ చాలా రోజుల నుంచి అపార్ట్మెంట్‌లో ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నారు. అందుకోసం వాళ్ళు ఒకసారి విజిట్ రాండి సార్ అని చాలా సార్లు అడిగితే ఈరోజు వచ్చానండి వీలైంటే. ఇది వచ్చేసి అపార్ట్మెంట్‌లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. ఈ ఫ్లాట్‌లకి మనం ఈరోజు చూడడానికొచ్చాము. ఇది యాక్చువల్‌గా అపార్ట్‌మెంట్‌లలో ఇలాంటి ఫ్లాట్లు దొరకడం చాలా కష్టమండి. ఎందుకంటే ఇప్పుడు అపార్ట్‌మెంట్‌లనేవి ఏవి కూడా సరిగ్గా వాస్తుకు లేకున్నట్టు కడతా ఉన్నారు. అంటే ఒక ఇంజినీర్ ప్లాన్ తీసుకొని కట్టేస్తున్నారు కాబట్టి ఏవి కూడా ఎక్కువగా ఫ్లాట్‌లో వాస్తుకి లేకున్నవే ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళకు బాగా చాలా మంచి ఫ్లాట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారండి. ఎందుకోసమంటే నేనొకసారి వచ్చి చూసిన తర్వాత వాళ్ళు ఇంకా డిసైడ్ అయ్యి కొనేద్దామని అనుకున్నారు. అందుకోసమనే వచ్చాను. ఇది మనం ఈ ఫ్లాట్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. ఎందుకంటే ఇలా కూడా అపార్ట్మెంట్‌లలో ఈ మధ్య వాస్తును పాటించి ఇలా ఫ్లాట్లు కడుతున్నారని నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మనకు ఈ అపార్ట్మెంట్‌లు, ఫ్లాట్‌లలో వాస్తు అనేది బావుంటే ఇక్కడ నివసించే వాళ్ళు బాగుంటారు. అలాగే ఈ అపార్ట్మెంట్‌లు కట్టేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఒక విధంగా మంచి నేమ్ వస్తుంది. వాళ్ళ బిల్డింగ్స్ కూడా బాగా సేల్ అయితాయి కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఇద్దరికీ మంచిదే కాబట్టి ఈ విధంగా అపార్ట్మెంట్లు నిర్మాణం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ ఫ్లాట్ మాత్రం చాలా బాగుందండి. అపార్ట్మెంట్‌లో ఇలాంటి ఫ్లాట్ దొరకడం చాలా కష్టము. కానీ ఇది వీళ్ళు బాగా సెలెక్ట్ చేసుకున్నారు. మంచి ఫ్లాట్. ఇది నేనిప్పుడు హాల్‌లో ఉన్నాను. హాల్‌లో నుంచి డైరెక్ట్ పడమరకెళ్తా ఉన్నాను. ఇక్కడ బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ స్లైడింగ్ పెడతారంట. ఇంకా పెట్టలేదు. ఇంకా ఇది నిర్మాణంలో ఉంది కాబట్టి. ఇక్కడ స్లైడింగ్ పెడతారంట. ఇది బాల్కనీ ఇచ్చారు. చాలా గాలి, వెలుతురు చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లోకెళ్తున్నాము. ఈ మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా ఈ కిటికీలు ఏవైతే ఉన్నాయో అన్నీ నీట్‌గా ఉచ్చ స్థానంలోనే ఇచ్చారండి. చాలా చోట్ల ఏం చేస్తా ఉంటారంటే, ఈ కిటికీలు పెట్టేటప్పుడు ఇలా నైరుతిలో పోయి పెడతా ఉంటారు. పడమర నైరుతిలో పోయి విండో పెడతా ఉంటారు. అది చాలా రాంగు. ఈ విధంగా ఉచ్చ స్థానంలో కరెక్ట్ అయిన ప్లేస్‌లో ఇలా కిటికీలు పెట్టారండి. చాలా హ్యాపీ అనిపించింది ఇది గూడాను. ఇలా ఈ విధంగా డోర్ టు విండో, విండో టు డోర్ ఎగ్జాక్ట్‌లీ వచ్చే విధంగా చేశారు. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఈ బాత్రూమ్ గూడా చాలా బాగా పర్ఫెక్ట్‌గా ఇచ్చారండి. కరెక్ట్ ప్లేస్‌లోనే ఇచ్చారు. అలాగే దీనికి ఎదురుగ్గా చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి. ఇవి గూడా ఈ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో గూడా కిటికీలన్నీ కరెక్ట్ అయిన ప్లేస్‌లోనే ఇచ్చారు. ఇవి గూడా చాలా బాగున్నాయి. ఇక్కడ అపార్ట్‌మెంట్‌లలో చాలా చోట్ల ఏం చేస్తా ఉంటారంటే మూలల్లో పిల్లర్స్ కనపడే విధంగా చాలా అపార్ట్‌మెంట్‌లలో నేను చూసానండి. కానీ ఇక్కడ అలా లేదు. ఏ మూలల్లో గూడా పిల్లర్ అనేది బయటికి రాకుండా నీట్‌గా సెట్ చేశారు. అలాగే ఇక్కడ ఇది మూడో బెడ్‌రూమ్ అండి. థర్డ్ బెడ్‌రూమ్‌లోకెళ్తా ఉన్నాను. ఇక్కడ గూడా కరెక్ట్‌గా డోరు, విండో అపోజిట్ అలాగే ఇది కరెక్ట్ ప్లేస్‌లో ఈ థర్డ్ బెడ్‌రూమ్ గూడా కరెక్ట్ ప్లేస్‌లో ఇవ్వడం. ఇవన్నీ చాలా పర్ఫెక్ట్‌గా కుదిరాయండి ఇక్కడ. ఈ ఫ్లాట్‌లో మాత్రం. చాలా నీట్‌గా సెట్ చేసిచ్చారు. ఇలా అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఇలా ఉండడం చాలా అందుకని నేను చెప్తా ఉంటానండి చాలా మందికి. అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ తీసుకునే ముందు ఒక్కటికి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇబ్బంది పడేదానికన్నా ముందుగానే ఇలా చూపించుకొని తీసుకోవడం మంచిది. ఇది తూర్పు మధ్యస్థానం అండి. ఇక్కడ పూజ గది పెట్టుకోమని చెప్పాను వీళ్ళకు. కిచెన్‌లో ఇబ్బందవుతుంది. ఇక్కడే పెట్టేసుకోమని చెప్పాను. కాబట్టి ఈ విధంగా తూర్పు మధ్యస్థానంలో పూజ గది నిర్మాణం చేసుకుంటామన్నారు. ఇది కూడా ఒప్పుకున్నారు. చాలా సంతోషం. ఇలా అపార్ట్మెంట్లు కొనే ముందు మనము ఇవి చాలా నిర్ణయం తీసుకోవాలండి. మీకు తెలిసుంటే మీరే తీసేసుకోండి. లేదా మీకు తెలియదంటే ఎవరైనా ఒక వాస్తు ఎక్స్‌పర్ట్‌ని తీసుకొచ్చి ఇలా చూపించుకొని ఎందుకంటే ఇవి లక్షలు, కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ అవుతాయి కదండీ! కాబట్టి ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. ఇది కిచెను. ఈ కిచెన్ గూడా చాలా పెద్దది బాగా ఇచ్చారు. ఇంకా ఇక్కడ వర్క్ జరుగుతా ఉందంట. ఇంకా ఇవన్నీ ఏవి సెట్ చేయలేదు. ఈ గ్యాస్‌కి సంబంధించిన బండ ఇవన్నీ ఎయలేదు. అలాగే ఇది యుటిలిటీ. ఆగ్నేయంలో యుటిలిటీ ఇచ్చాడు. యుటిలిటీలో కొన్ని మిస్టేక్స్ జరిగాయండి. ఈ డోర్ అనేది పూర్తి కార్నర్‌కి పెట్టేశారు. ఈ డోర్ అనేది కొంచెం మార్చమని చెప్పాను వాళ్ళకి అపార్ట్‌మెంట్ వాళ్ళకి గూడా, ఫ్లాట్ వాళ్ళకి మారుస్తామన్నారు వాళ్ళు గూడా. ఈ డోర్ అనేది కొంచెం అక్కడ కిటికీ కనిపిస్తుంది గదండీ మనకి. ఆ కిటికీలోకి మార్చమని చెప్పాను. అలాగే ఇక్కడ యుటిలిటీలో ఫ్లోరింగ్ ఏదైతే ఉందో, ఈ ఫ్లోరింగ్ చాలా డౌన్ జేసేసారండి. అంటే కిచెన్ కన్నా ఇక్కడ డౌన్ జేసేసారు ఫ్లోరింగ్. దీన్ని కొంచెం హైట్ చేయమని చెప్పాను. అది గూడా చేస్తామని ఒప్పుకున్నారు వాళ్ళు. చాలా సంతోషం. అలా ఈ విధంగా చిన్న చిన్న పొరపాట్లు జరగడం ఇది మామూలు సహజము. కానీ ఇక్కడ మనకు ఎక్కడ మేజర్ మిస్టేక్స్ అయితే ఎక్కడ ఈ అపార్ట్‌మెంట్‌లో కనిపించలేదండి. అన్నీ చిన్న చిన్నవి మాత్రమే. ఈ కిచెన్‌లో మాత్రమే అవి గూడాను. ఎక్కడ గూడా ఏమి లేవు. అలాగే ఇది కామన్ బాత్రూమ్ అండి.
ఈ కామన్ బాత్రూమ్ కూడా ఎగ్జాక్ట్లీ దక్షిణంలో ఇచ్చాడు. చాలా చోట్ల ఈ అపార్ట్మెంట్లలో ఎగ్జాక్ట్లీ ఉత్తరంలో తీసుకొని పోయి కుబేర స్థానంలో ఇస్తా ఉంటారు. ఇది చాలా రాంగ్ అండి. ఇది మాత్రం కరెక్ట్ గా దక్షిణంలో ఇచ్చాడు. ఇది కూడా బాగుంది. ఈ విధంగా బాత్రూమ్స్ ఇవ్వడం చాలా పర్ఫెక్ట్ అండి. ఇది ఇలా చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ అపార్ట్మెంట్లో కొనే ముందు 1కి 2 సార్లు 4 సార్లు ఇలా ఆలోచించి తెలిసిన వాళ్ళని తీసుకొని వచ్చి అపార్ట్మెంట్ చూపించిన తర్వాత మాత్రమే మీరు కొనాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇది ఒక రోజుది కాదండి. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే కనీసం అక్కడ 50 ఏళ్ళైనా మనం నివాసం ఉంటాం కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.